హలో ఎవరన్, వెల్కమ్ బ్యాక్ టు షెన్న జాబ్స్ అడ్డా. రైల్వే నుంచి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. అదేంటంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి నాన్ టెక్నికల్ జాబ్స్ అయితే రిలీజ్ అయితే చేశారు. నాన్ టెక్నికల్ అంటే ఐటీఐ ఎవరైతే చేయలేదో వాళ్ళ కోసం ఈ నాన్ టెక్నికల్ జాబ్స్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఐటీఐ చేసిన వాళ్ళకి టెక్నికల్ జాబ్స్ అయితే మనకి రిలీజ్ అయితే చేస్తారు. కానీ ఇది మనకు నాన్ టెక్నికల్ మాత్రమే. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి దీంట్లో కూడా 2 రకాలు అయితే వదిలారు, గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అని చెప్పేసి రిలీజ్ అయితే చేశారు. దీంట్లో టోటల్గా వ్యాకెన్సీస్ వచ్చేసరికి 11,558 పోస్టులు అయితే మనకు రిలీజ్ అయితే చేశారు. దీంట్లో గ్రాడ్యుయేట్ పోస్ట్ వచ్చేసరికి మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 14th, 2024 నుంచి క్లోజింగ్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 13, 2024 వరకు అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకు వచ్చేసరికి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అని చెప్పి పోస్ట్ అయితే ఉంది. దానికి 1736 పోస్టులు అయితే ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ వచ్చేసరికి 994 పోస్టులు అయితే ఉన్నాయి. గ్రూస్ ట్రైన్ మేనేజర్ వచ్చేసరికి 3144 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి 1507 పోస్టులు అయితే ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి 732 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా వచ్చేసరికి 8113 పోస్టులు అయితే మనకి గ్రాడ్యుయేట్ పోస్ట్ కింద రిలీజ్ అయితే చేశారు. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ వరకు మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు +5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళు +3 ఇయర్స్ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్స్ అంటే మన 12th పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోవచ్చు. దీని అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 21st నుంచి అయితే మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 20 దాకా అయితే ఉంది. మనకు 2 పోస్టులు వచ్చేసరికి సెప్టెంబర్లోనే స్టార్ట్ అవుతాయి ఆన్లైన్ అప్లికేషన్ అయితే. దీంట్లో మనకు పోస్టులు వచ్చేసరికి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసరికి 2022 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి 361 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి 990 పోస్టులు అయితే ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్ వచ్చేసరికి 72 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా వచ్చేసరికి 3445 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ వచ్చేసరికి మనకి 11,558 పోస్టులు అయితే మనకి రిలీజ్ అయితే చేశారు. దీనికి అండర్ గ్రాడ్యుయేట్ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 33 ఇయర్స్ వరకు అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు +5 ఇయర్స్, అలాగే ఓబీసీ వాళ్ళు +3 ఇయర్స్ వరకు అయితే మనం ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఆల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 500 రూపీస్ అయితే మనకు అప్లికేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కానీ వీళ్ళకైతే 250 రూపీస్ అయితే మన అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ అయితే అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రం 500 ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి 400 రూపీస్ అయితే రిఫండ్ అయితే వస్తుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీమేల్స్ వాళ్ళకి 250 రూపీస్ అయితే రిఫండ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే మన ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ టైర్ 1 అయితే అటెండ్ అవుతామో అప్పుడు మాత్రమే మనకి రిఫండ్ అయితే వస్తుంది. ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకైతే రిఫండ్ అయితే రాదు. ప్రజెంట్ అయితే దీని యొక్క షార్ట్ నోటీస్ మాత్రం వెళ్ళారు. ఫుల్ డీటెయిల్స్ వచ్చినప్పుడు మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అప్లోడ్ అయితే చేస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు అప్లోడ్ అయితే చేస్తాను.